History of Sadguru Subramanian Garu in Srikalahasti. I got 5 gurus. Number 1, Jilladamudi Amma. Number 2, Prasad Raya Garu. Number 3, Garigapati Narasimharao Garu. Number 4, Chaganti Kodeswara Garu. Number 5, Sadguru Subramanian Garu in Srikalahasti. History of Sadguru Subramanian. Sadguru Subramanian was born in village Konathaneru near Srikalahasti, a town in Chittoor district of Andhra Pradesh state, in two agricultural family. His father Siddhaya and mother Vijay Lakshmi were simple pious folks. ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈయన యొక్క చరిత్ర చాలా విచిత్రమైనటువంటి చరిత్ర. ఈరోజు విశ్వగురువు అయ్యాడు, ఆయన వరల్డ్ టీచర్ అయ్యాడు. ఆయన మాటలు వినడానికి దేశ విదేశాల నుండి ఎంతోమంది వస్తూ ఉన్నారు అన్నమాట భక్తులు. అమెరికా, రష్యా, లాటిన్, జపాన్ ఇతర దేశాలలో కూడా ఆయన భక్తులు ఉన్నారు, శిష్యులు ఒక రకంగా చెప్పాలంటే. మరి అంత శక్తి ఆయనకి ఎలా వచ్చింది అనేటువంటిది 1-2 నిమిషాలు చెప్తున్నారు. ఈయన గురువు గారు ఎవరో తెలుసా? వీరబ్రహ్మేంద్ర స్వామి. తెలుసు కదా మీ అందరికీ, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన మనవరాలు ఈశ్వరమ్మ. ఆయన దగ్గర ఆమె యొక్క శిష్యుడు వీరయ్య గారు. ఆ వీరయ్య గారే ఈయన గురువు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇంకా చూడండి, ఆ పవర్ మంత్రబలం అనేటువంటిది పోదన్నమాట. ఈయన అరుణాచలం కొండ గుహలలో 140 రోజులు తపస్సు చేశాడు. ఆ శక్తి ఎన్నో ఉంది. శ్రీకాళహస్తి దగ్గర కొనతనేరు అనేటువంటి ఊళ్ళో ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ ఆయన. అయితే మంచి జలసాలు రాయడు. రోజుకి 20-30 పెట్టారు, సిగరెట్లు తాగాల్సిందే. రోజుకి మందు బాటిల్లో 4-5 గాడులు బిగించాల్సిందే అనమాట. ఆయనకు వచ్చేటువంటి జీతంలో సగ జీతాన్ని పావురాలకి, మేకలకి, ఎద్దులకి, వాటికి కేటాయిస్తాడు. ఈయన స్కూల్ పోయేటప్పుడు పైన పావురాలు పోతూ ఉంటాయి అన్నమాట, కింద ఎద్దులు, మేక వెనక దారి చూపిస్తూ ఉంటాయి. మళ్ళీ సాయంత్రం స్కూల్ ఏమైపోయిందో మళ్ళీ తీసుకొస్తూ ఉంటాయి. ఇది కొండరేరులో ఉన్నటువంటి అందరికి కూడా, శ్రీకాళహస్తిలో ఉండే అందరికి కూడా ఇంకొక వింత మొట్టమొదటి. తరువాత ఈయనలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను పెంచినటువంటి ఎవరంటే జిల్లాడమూడి అమ్మవారు. కాబట్టి ఈయన తల్లిదండ్రులు సిద్ధయ్య, విజయలక్ష్మి, వాళ్ళు వ్యవసాయదారుల యొక్క కుటుంబానికి చెందినటువంటి వారు. సద్గురు ఎర్లీ ఇయర్స్ అండ్ ఈవెంట్స్ రిలేటింగ్ టు హిస్ స్పిరిచువల్ unfolding seems to have not been because that vividly existing in his bits pieces. ఈయన సాయంత్రం పూట కళలు వస్తూ ఉంటాయి. ఆయన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు, శ్రీకాళహస్తి ఈశ్వరి అమ్మవారు. ఆమె కళలో కనబడి ఈయనతో ఏదో మాట్లాడుతూ ఉంటుంది, ఈయన ఏదో చెప్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క సంభాషణే జ్ఞాన ప్రసూనాలు అనేటువంటి పుస్తకాలుగా తయారయ్యాయి. సద్గురు సుబ్రహ్మణ్యం బై కంటిన్యూయింగ్ ద ప్రొఫెషన్ ఆఫ్ ద టీచింగ్ యూజ్డ్ టు స్పెండ్ టైమ్ ఇన్ స్పిరిచువల్ pursuits and with gurus. He was married to Padmavati when he was 19 and the couple begot 3 sons. చూడండి, ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే సిద్ధులు, సాధకులు అటువంటి వాళ్ళతోటి సంభాషణ చేసేటువంటి వాడు. శ్రీకాళహస్తిలో ఇప్పటికీ కూడా 7 అవధూతలు తిరుగుతూ ఉంటారు అన్నమాట. 6 రాత్రిపూట తిరుగుతూ ఉంటారు. ఈయన 7వ వాడు. ఈయన పట్టపగలే తిరిగేటువంటి అవధూత. అందరితో బాగానే మాట్లాడుతుంటారు. కనీసం 90-95 సంవత్సరాల వృద్ధులు ఇప్పుడు ఆయన. కానీ అందరూ ఒకసారి ఆయన దర్శించి తరించండి. ఎందుకంటే మహాత్ములు ఎప్పుడు అవతారాన్ని చాలిస్తారో చెప్పలేము అన్నమాట. రమణ మహర్షి అవతారాన్ని చాలించరో మనం అందరం బాధపడుతున్నాం, చూడలేకపోయామే. అందరూ కూడా ఒకసారి బాపట్ల దగ్గర ఉన్న జిల్లాలో కూడా అందరమ్మ, అందరి ఇల్లు, ఆ ఆశ్రమాన్ని ఈ కొనతనేరు సుబ్రహ్మణ్యం గారి, శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ఈయన 19వ సంవత్సరంలోనే వాళ్ళ నాన్నతో తగులాడి పద్మావతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 3 అబ్బాయిని కన్నారు. After the demise of his father and from
partition of his properties at native village Konataleru and later selling them away, Sadhguru shifted his family to the nearby town Srikalahasti during 1975. 1975లో వీళ్ళకి ఏదో తండ్రి ఆస్తి పంచుకున్నారు. ఏదో కొంచెం వచ్చిందనమాట. 1 ఎకరా 2 ఎకరాల పొలం ఏదో వచ్చింది. పేదవాళ్ళందరికీ దాన ధర్మాలు చేశారు. చూడండి, ఆ వచ్చింది కాస్త పేదవాళ్ళకి దాన ధర్మాలు చేశారు. ఆ వచ్చినటువంటి జీతంలో కూడా సగ జీతాన్ని తీసుకుని పశువులకి పక్షులకి వారి మేతకు ఉపయోగించుకునేటువంటి వాడు. That disciplined the lifestyle as its devotion to his gurus, being empathetic to those around, suggesting the solution to their problems, staying the equanimity in all situations, not being taken from surprise at the turn of events, and always the being in the present moment are some of the characteristics of Sadgurus. ఈయన చిన్నప్పటి నుంచే గురువులతోటి యోగులతోటి యోగీశ్వరులతోటి వాళ్ళతో స్నేహం అనేటువంటిది ఉంది. అది కాస్త చిట్ట చివరికి విశ్వ గురువుగా తయారైంది. He realized mastery is useful to the aspirants more by the way he lived in the truth than they the historical and biographical facts. With this backdrop, let us look into the couple of the instances which bring forth the character of the Sadguru. ఈయన తాతగారు ఉన్నారు, ఆయన హిమాలయ యోగి. ఆయన ఒక చరిత్ర అన్నమాట. ఈయన తాతగారు హిమాలయ యోగి, ఆయన పేరు హిమాలయ యోగి, పేరు కూడా పెట్టాలి తల్లిదండ్రులు. అక్కడ వాళ్ళ దంపతులకి ఎంతకాలంలో పిల్లలు పుట్టినారు. ఒక అవధూత చెప్పారు, అమ్మా మీకు పుట్టేటువంటి మొట్టమొదటి సంతానాన్ని తీసుకుపోయి ఒక యోగికి అంటే ఒక సన్యాసికి దత్తిచ్చినట్లయితే మీకు తర్వాత సంతానం నిలబడుతుంది అని చెప్పారు. అనుకున్నట్లుగా 2 సంవత్సరాలకి ఆ గర్భం దాల్చింది, కొడుకు పుట్టాడు. మరి పిల్లవాడిని ఏం చేయాలి, ఒక అవధూతకి ఇవ్వాలి కదా. అనుకున్నట్లుగా ఒక ఆయన వచ్చాడు, భిక్షాందేహి అనుకుంటూ వచ్చాడు అన్నమాట, జోలు కట్టుకొని. ఈ పిల్లవాడిని విషయం చెప్పారు. ఆ పిల్లవాడిని చూడండి పుట్టినప్పుడే తీసుకుపోయాడు ఆ అవధూత యోగి. ఎక్కడికి తీసుకుపోయాడు? హిమాలయ పర్వతాలకు తీసుకుపోయాడు, సంచిలో పెట్టుకొని. అక్కడ పెంచి పోషించాడు. ఈ పిల్లవాడి యొక్క శరీరం అక్కడ ఉండేటువంటి చలి గాలి దానికి అనుకూలంగా ఉండేట్టు తయారు చేశాడు. పెద్దవాడయ్యాడు. హిమాలయ తాత చూడండి, హిమాలయ తాతగానే ఆయన చిట్ట చివరికి అన్నమాట. ఆయన కోచికోటే కట్టుకునేటువంటి వాడు, రమణ మహర్షి లాగా. అంతే, బీడీలు సిగరెట్లు మందు సారా అన్నీ ఉన్నాయి ఆయనకి, అలవాట్లు లేవు. మన దృష్టిలో అవి చెడు అలవాట్లే, వాళ్ళ దృష్టిలో మంచి అవుతాయి అన్నమాట. అటువంటి వాడికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ, ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, చివరికి విషకీతకాలు పురుగులు తర్వాత పాములు పుట్టినా కానీ వెంటనే ఆయన మంత్రబలం చేత పోగొట్టేటువంటి వాడు అనమాట. అటువంటి తాతగారు హిమాలయ తాత అనేటువంటి అతని వంశంలో జన్మించినటువంటి వాడే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం. ఆ జీన్స్ అనేవి పోవు అన్నమాట. అనుకుంటే రావు, మనం ప్రయత్నం చేస్తే ఏది రాదు. మన మొహాలు ఉంటే వస్తాయి, లేకపోతే లేదు. అటువంటి వంశంలో జన్మించినటువంటి వాడు కాబట్టి ఈయనకు ఆ శక్తి వచ్చింది. తర్వాత ఇంకొక శక్తి ఉన్నటువంటి మహాశక్తి స్వరూపిణి ఎవరు అంటే మాతృశ్రీ అనసూయాదేవి, పాపులర్లీ నౌన్ యాజ్ జిల్లెళ్ళమూడి అమ్మ, హూ ఈజ్ ద వర్షిప్డ్ యాజ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ ద primordial energy, said the following in her conversations with visitors, which are relevant in the context of the Guru discipline equitation. చిల్లెళ్ళమూడి అమ్మవారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మాటలు చెప్పినటువంటి వాళ్ళే, అంటే తన యొక్క వాక్యాల ద్వారా ప్రజల యొక్క సమస్యలు పోగొట్టినటువంటి వాళ్ళు. కానీ మహాతల్లి చిల్లెళ్ళమూడి అమ్మవారు, ఆమెలో దైవశక్తులు ఉన్నాయి. అవసరమైనప్పుడు దైవశక్తులు చూపింది, చూసేవాళ్ళు చూశారు, ఇష్టం వచ్చినట్టు చూపించాడు. సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇవ్వదామె, చెప్పాల్సినటువంటి దాన్ని 1-2-3 మాటల్లో అల్పాక్షరాలతో అనంతార్థం చెప్తుందన్నమాట. ఆమె కూడా చెప్తుంది, నీకు డబ్బు ఉంది, అన్నం పెట్టు. 1,00,000 మందికి ఒకే బంతిలో భోజనాలు జరిగాయి. ఆ మహాతల్లి జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఆమె కూడా ఈయన గురువు సద్గురు సుబ్రహ్మణ్యం గారికి.
ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తారు, ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట. నీ ఇష్టం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం ఏదైనా తీసుకో, ఆత్మనిష్టకు సంబంధించినటువంటివి. ఇఫ్ యూ రిమైన్ న్యాచురల్ టు యూ ఈజ్ ద బీయింగ్ న్యాచురల్ ఆన్ ద హోల్. రిమూవ్ యువర్ హెడ్ ఇంటెలెక్ట్ అండ్ కీప్ ఇట్ అసైడ్. దట్ ఈస్ ద సరెండరింగ్ శరణాగతి. నువ్వు నీ ఇష్టదైవాన్ని శరణాగతి పొందినట్లయితే చాలు, నువ్వు అనుకున్నటువంటి అన్ని కూడా సాధిస్తావు. శరణాగతి పొందడం అనేటువంటిదే కష్టం. శరణాగతి అంటే ఏంటంటే, ఇంతకు రమణ మహర్షి ఏ విధంగా అయితే మహాశివుణ్ణి అరుణాచలేశ్వరుడికి అక్కడికి వెళ్ళి ఆ బట్టలన్నీ కూడా తీసి ఆ కోనేటిలో పడేసి, ఉన్న చిల్లర డబ్బులన్నీ కూడా కోనేటిలో పడేసి కేవలం గోచి కూడా మాత్రమే కట్టుకొని మహాశివుడికి శివలింగం మీద కన్నీటితోటి అభిషేకం చేశాడు. ఆ విధంగా నువ్వు చేయగలవా, నేను చేయగలవా? చూడండి, రమణ మహర్షి చేశాడు అన్నమాట. గర్భగుడిలో ఉండేటువంటి శివలింగం నుండి మాటలు విన్నాడు. ఏమని? ఆ పాతాళ గుహలో ఉన్నటువంటి ఆ చెట్టు కింద రాయి మీద కూర్చొని తపస్సు చేయమన్నాడు. ఆ మాటలు విన్నాడు అన్నమాట. ఇంకంతే, పై పాతాళ గుహలో సర్పాల మధ్యలో తపస్సు. ఈయన భోగన అన్ని పోయాయి, క్రిములు కీటకాలు మొత్తం పోయాయి. అదే చెట్టు కింద అదే బండ మీద ఆయన 85 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ శక్తి అనేటువంటిది ఎలా వచ్చింది? 5వ తరగతి వరకు ఆయన చదువుకుంది. చూడండి, 5వ తరగతి ఆయన చదువుకుంది. మహాయోగులకి, కవీశ్వరులకి, ఆధ్యాత్మికవేత్తలకి తెలియనటువంటి ఎన్నో విషయాలు చెప్పి ఆశ్చర్యపరిచాడు అందరినీ కూడా. నీ ఉన్నదే క్షేత్రం, నీవన్నదే వేదం. ఆయన ఎవరి దగ్గరికి పోలే, ఆయన దగ్గరికి దేశ విదేశాల నుండి ఎంతో మంది వచ్చారు, ఆయన మాటలను ధరించారు. ఒకరోజు చిన్న పాతాళ గుహ అనేటువంటిది ఈరోజు ఇంద్రభవనంగా తయారైంది అరుణాచలం. ఒకసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ముందు ఆ రమణ మహర్షి యొక్క ఆశ్రమాన్ని దర్శించి తరించండి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా మన దేశంలోనే జన్మించారన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు, ఈయన ఒకసారి అందరూ కూడా దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.